ఇక్కడి నుంచి అసలు టాస్క్ గైస్. హనుమంతవాక అయిపోయిన తర్వాత విశాలాక్షి నగర్ రోడ్స్‌కి ఎంటర్ అయిన దగ్గర నుంచి రోడ్స్ అన్నీ నారోగా ఉంటాయి కొన్ని వాటి దగ్గర. అమ్మో! ఎంత కష్టం అనిపించిందో. మీకు పెద్ద రోడ్స్ ఉంటే ఇప్పుడు నేను షూస్ వేసుకొని నడిచాను కదా! పోనీ అట్లీస్ట్ సాక్స్ వేసుకున్న వాళ్ళైనా, ఉట్టి కాలుతో వాళ్ళైనా సరే కొంచెం అట్లా నడుస్తూ ఉండొచ్చు. ఈ నారో రోడ్స్ అవ్వడంతోని జనాలందరూ ఇట్లా తోసుకుంటూ వెళ్ళడం, ఊపిరి ఆడకపోవడం, సఫకేటింగ్‌గా అనిపియడం. అమ్మో! చాలా కష్టం అనిపించింది. బట్ కొన్ని గ్రూప్స్ ఇట్లా భజనలు అవన్నీ పాడుతూ వస్తున్నారు. దానివల్ల కొంచెం ఊపొచ్చింది, నడవగలిగాము. అండ్ మాతో వచ్చిన ఆంటీ వాళ్ళు హనుమంతవాక్ దగ్గర కట్ అయిపోయి స్ట్రెయిట్‌గా హైవే మీద వెళ్ళిపోయారు. మేమైతే విశాలాక్షి నగర్ ఇవన్నీ టచ్ చేయాలి అని మమ్మీ చెప్పింది. మరి కొంతమంది అయితే అటు కట్ అవుతున్నారు. మరి ఈ లాజిక్స్ అవన్నీ నాకు తెలీదు. బట్ మమ్మీ కోసమే వెళ్ళాను. ఇంకా ఆమెకి నచ్చినట్టే చేయడం మంచిది అని చెప్పి ఒక 2-3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయినా సరే మేము ఇటే వచ్చాము. అండ్ మోరోవర్ నేను షూస్ వేసుకున్నాను. మా మమ్మీ పాప ఇంకా సాక్స్ వేసుకుంది. తనకి ఓపిక ఉన్నప్పుడు నేను ఎందుకు చేయలేను అనిపించి ఇంకా విశాలాక్షి నగర్ దగ్గర నుంచి నేను మమ్మీయే ట్రావెల్ చేసామన్నమాట. నేను అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు సాక్స్ వేసుకొని వెళ్ళాను. అప్పుడు నాకేం అసలు అనిపించలేదు, లైక్ బొబ్బలు ఏం కూడా రాలేదు. బట్ మా డాడీ అయితే చెప్పారు, వద్దు నువ్వు అవ్వదు నీకు, పక్కాగా వేసుకో అని. ఇంకా నేను తను చెప్పిన మాట వినే వేసుకున్నాను. బట్ ఇంకా నాకు సీతమ్మ దగ్గర నుంచి ఓపిక తగ్గిపోయింది. ఈ భజనలు ఇవన్నీ వింటేనే ఇంకా నాకు ఓపిక వచ్చిందనమాట. ఇంకా మాధవ్ దార, మురళీనగర్, మళ్ళీ మనం ఎన్ఎస్టీఎల్ దగ్గర కుమారి కళ్యాణ మండపంకి కట్ అవుతాం రూట్. ఆ రూట్లో అయితే ఇంకా అసలు నరకం గైస్. వామ్మో ఎంత నారో అయిపోయానో. అయితే అసలు వీడియో తీయలేదు, మీరు అబ్జర్వ్ చేయండి బ్యాక్గ్రౌండ్లో. మార్నింగ్ వచ్చేసింది అంటే ఇంకా నేను నైట్ అంతా వీడియో తీయలేదు. అండ్ నా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. అండ్ లాస్ట్ 4 కిలోమీటర్స్ ఇంకొక నరకం. అసలు చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళకి నిజంగా గ్రేట్. నిజంగా ఐ విష్ వాళ్ళు ఏం కోరుకున్నా జరగాలి అని చెప్పేసేసి. ఇంకా ఎగ్జాక్ట్ 7:00 అయితే మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఆ తొలి పవన్చే దగ్గరికి వచ్చేసేసి కొబ్బరికాయ కొట్టేసాము. చాలామంది రోడ్ల మీద కొట్టేస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా, గుచ్చుకుంటాయి. అమ్మో అసలు ఇంకేం చేయలేంలేండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటున్నారు. అండ్ బస్ ఫెసిలిటీ అవన్నీ కూడా ఏం బాగాలేవు గైస్. ఎక్కడో వేపగుంట దగ్గర అంట, లాస్ట్ ఇయర్ గోశాల దగ్గర వరకు వచ్చారంట కానీ ఈ ఇయర్ రాలేదంట. అసలు ఎట్లా నడుస్తారు గైస్, ఇన్ని కిలోమీటర్స్ నడిచేసి మళ్ళీ ఇంకో 4 కిలోమీటర్స్, నాకైతే అర్థం కాలేదు. సో మాదైతే బాగా జరిగింది. మై మామ్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో యా, దట్స్ ఇట్.